Hi friends, welcome to Flavors of RRT. It's a simple, yummy బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం పదండి. చాలా ఈజీగా చేయొచ్చు. 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 ఫుల్ కప్ చోప్డ్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. అంటే మెత్తబడేంత వరకు మాత్రమే చేయాలండి. ఇలా క్విక్ అవ్వాలంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు బాగా కలబెట్టాలి నూనెలో. ఇలా ఫ్రై అవుతుంది అనిపించినప్పుడు 1 ఫుల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్ళేంతసేపు బాగా ఫ్రై చేయాలి. మనకు ఇది బాగా ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే పాన్కు స్టిక్కీగా అంటుకుంటుందండి. అప్పుడే మనకిది ఫుల్గా ఫ్రై అయింది అని అర్థము. అప్పుడు అలా అనిపిస్తున్నప్పుడు ఒక పించ్ టర్మిక్ పౌడర్ యాడ్ చేయాలి. పసుపు పొడి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత నిజంగా హానెస్ట్లీ చాలా యమ్మీగా ఉంటుందండి. సింపుల్, క్విక్, ఓన్లీ బాయిల్డ్ ఎగ్ టైం పడుతుంది. ప్యారలల్గా బాయిల్డ్ ఎగ్ చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా అవుతుందన్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేయండి. జీరా పౌడర్ కాదండి, జీలకర్ర మాత్రమే యాడ్ చేయాలి. స్టవ్ను మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేయండి. మరీ మాడిపోకూడదండి, మాడిపోతే స్మెల్ వస్తే బాగోదు. ఒక 20 కర్రీ లీవ్స్ను యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. కర్రీ లీవ్స్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తాయి, తప్పకుండా యాడ్ చేయండి, మిస్ మాత్రం చేయకండి. ఇలా బాగా ఫ్రై చేసి బాగా స్మెల్ వస్తుంది, అరోమా అలా వస్తున్నప్పుడు 1 ఫుల్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. మొత్తం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఉండాలండి. ఓకే, బాగా ఫ్రై చేయాలి. ఇట్స్ అ సింపుల్ అండి. తర్వాత 1 ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మీకు ఎలా ఉండాలంటే సిమ్లో ఉండాలి, బాగా ఫ్రై చేయాలి. తర్వాత 1 ఫుల్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయండి. వీలైతే ఫ్రెష్గా నూరుకోండి, ప్యాకెట్ది అయితే కొద్దిగా బ్లాక్ అయిపోతుందండి కర్రీ. తర్వాతను 10 నుంచి 12 బాయిల్డ్ ఎగ్, అప్ టు యూ, ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేను ఎల్లో షెల్ను వైట్ను సపరేట్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఎలా వేసుకున్నా పర్లేదండి. బాగా ఫ్రై చేయండి. ఇది ఒక విధంగా డిఫరెంట్ స్టైల్. దీంట్లో కొబ్బరి పొడి వేసి చేస్తాను, అదొక డిఫరెంట్ స్టైల్లో చేస్తాను. ఓకే, ఇది నార్మల్ హైదరాబాద్ కర్రీ పాన్ స్టైల్ అండి. అక్కడ చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు తిన్నాను. ఇయర్లో అయితే 100 టైమ్స్ తింటాను, అంత బాగుంటుంది. మాదాపూర్లో అయితే చాలా టైమ్స్ తిన్నాను, అంత బాగుంటుంది. బట్ ఇట్స్ అ వెరీ సింపుల్, సో క్విక్గా చేయొచ్చు. ఏదైనా మాడిపోతుందంటే స్ప్రింకిల్ వాటర్ యాడ్ చేసి ఇలా తిప్పండి, బాగా ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ తిప్పారనుకోండి బ్రేక్ అయిపోతుంది ఎగ్గు. కాబట్టి చాలా స్మూత్గా మెల్లగా ఫ్రై చేయండి. అప్పుడప్పుడు స్ప్రింకిల్ వాటర్ చేయండి. మరీ ఎక్కువ వాటర్ చేస్తే ఆ ఫ్లేవర్ వెళ్ళిపోతుందండి. జస్ట్ మాడిపోతుంది అనిపిస్తేనే ఒక పించ్ ఆఫ్ వాటర్. ఓకే, జస్ట్ స్ప్రింకిల్ చేయాలి అంతే. మరీ ఎక్కువగా తిప్పకండి, స్లోగా బాగా ఫ్రై చేయాలి డీప్గా. ఇప్పుడు మీరు ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. ఎగ్స్ బాగా డీప్ ఫ్రై అయ్యాక ఫైనల్గా అన్ని పౌడర్స్ ఇంతకుముందు వేసినవి 1/2 టేబుల్ స్పూన్లు అన్నీ వేయండి. కారం పొడి, ధనియా పొడి, జీరా పౌడరు, తర్వాత వచ్చేసి బ్లాక్ పెప్పరు అంతా కలిపి 1/2 టేబుల్ స్పూన్ వేసి బాగా ఫ్రై చేయండి ఒక 2 మినిట్స్. తర్వాత చివరిలో కొత్తిమీర సన్నగా తరుక్కొని వేయండి. ఇట్స్ రెడీ టు సర్వ్ యమ్మీ 1